రాజకీయాలు దరిద్రం, మురికి గుంట. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. విన్న ప్రజలు వెర్రోళ్ళ అనేది అర్థం కాదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ మాటలన్నీ ఇంత గట్టిగా, ఈ షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ అనే ఏదైతే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ మీద పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట అధికారంలో రాకముందు ఆ షిరిడి సాయి వైసీపీకి బినామీ సంస్థ అది ఇది అని మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ సంస్థకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. మద్యం స్కామ్ వెలికి తీశారు. ఆ తర్వాత ఈ మన మద్యం స్కామ్ తర్వాత ఇసుక మాఫియా వెలికి తీస్తున్నామని చెప్పేసి మొత్తం రెండు కలిపి 6,300 కోట్లు లెక్క చూపించారు. కానీ ఈ మద్యం స్కాము, ఈ ఇసుక, ఈ రెండు పక్కన పడేస్తే పెద్ద స్కామ్ ఏంటి తెలుసా? ఇవి 6,300 కోట్లే. ఏదైతే ఈ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్తో కలిసి ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్ళు చేసిన స్కాము 30,000 కోట్లకు పైగా. 30,000 కోట్లకు పైగా అంటే నమ్మగలరా? ఈ స్కామ్ని వెలికి తీయడానికి సిబిఐనో సిఐడినో ఏమీ అవసరం లేదు, ఒక సిట్ విచారణ అవసరం లేదు. సాధారణ పోలీసులు కూడా ఈజీగా వెలికి తీయగలరు. ఎందుకంటే 15,000 పడే కరెంటు స్తంభాన్ని 30,000 కొన్నారు డిస్కమ్స్ నుంచి. ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ పోయారు ట్రాన్స్ఫార్మర్ రేట్లు. ట్రాన్స్ఫార్మర్స్ని 85,000 పడే ట్రాన్స్ఫార్మర్ని 140,000 కొన్నారు ఒక సంవత్సరం. ఒక సంవత్సరం 125,000 కొన్నారు. పూర్తి ఆధారాలు అక్కడ ఉంటాయి, ఎంత కొన్నారు, ఏం చేశారు అని చెప్పి. ఖచ్చితంగా ఈ స్కామ్ వెలికి తీయొచ్చు బయటికి, కానీ వెలికి తీయట్లా. అసలు షిరిడి సాయి అనే పేరు ఎత్తడమే మానేసింది గవర్నమెంట్. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మాఫియా, మొత్తం ఒక మాఫియా అండి. ఎలా చెప్పాలంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మాఫియా. విన్న ప్రజలు, ఓటేసిన ప్రజలు వెర్రోళ్ళు నిజంగా మాట్లాడాలంటే. అది ఆ స్కామ్ వెలికి తీయవచ్చుగా, వెలికి తీయరు. ఇక్కడ అందరూ సమానమే, పంచుకున్నారు. షిరిడి సాయికి బానిసలు అయిపోయారు. మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుంది, మరో 35,000 కోట్లు 40,000 కోట్లు స్కామ్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు అధికారంలోనే ఉన్నారనుకోండి, వీళ్ళు రెండు టర్మ్స్కి అధికారానికి కలిపి ఓ 30,000 70,000-80,000 కోట్లు స్కామ్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన ట్యాక్సులు కానివ్వండి, వాటికి కొన్నందుకు ఆ భారం కానివ్వండి, మన్నెత్తి మీదే వేస్తుంటారు. కరెంటు ఛార్జీల రూపంలో పెంచుతారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు, మరోసారి పెంచడానికి సిద్ధపడుతుందని ఒక సమాచారం గవర్నమెంట్. మరో వీడియో చేస్తాను దాని మీద.